సౌలు మరణం తరువాత ఇశ్రాయేలు జనులందరూ హెబ్రోనులో ఉన్న దావీదు దగ్గరకు వచ్చారు. వారు 3 కారణాలు చెప్పి దావీదును రాజుగా అంగీకరించారు. బంధుత్వం, మేము నీ ఎముకలము, నీ రక్త సంబంధులము. నాయకత్వం, సౌలు రాజుగా ఉన్నప్పుడే యుద్ధంలో మమ్మల్ని నడిపించింది నీవే. దేవుని వాగ్దానం, నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమిస్తానని యెహోవా సెలవిచ్చాడు. అలా ఇశ్రాయేలు పెద్దలందరూ వచ్చి దావీదుతో నిబంధన చేసుకోగా సమూయేలు ద్వారా దేవుడు చెప్పినట్లే దావీదు ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించబడ్డాడు. రాజైన తరువాత దావీదు చేసిన మొదటి పెద్ద పని యెరూషలేమును, అంటే అప్పట్లో దీనిని యెబూసు అనేవారు, దానిని జయించడం. అక్కడ నివసించే యెబూసీయులు దావీదును చూసి, నీవు ఇక్కడికి రాలేవు, మా కోటను జయించలేవు అని ఎగతాళి చేశారు. దావీదు తన సైనికులతో, ఎవరైతే అందరికంటే ముందుగా వెళ్లి యెబూసీయులను హతము చేస్తారో వారే సైన్యాధిపతి అవుతారు అని సవాలు విసిరాడు. అప్పుడు సెరూయా కుమారుడైన యోవాబు అందరికంటే ముందుగా పైకి ఎక్కి కోటను జయించాడు. దాంతో అతడు సైన్యాధిపతి అయ్యాడు. దావీదు ఆ కోటలో నివాసం ఉండి దానికి దావీదుపురము, అంటే సిటీ ఆఫ్ డేవిడ్ అని పేరు పట్టాడు. సైన్యములకు అధిపతియగు దేవుడు దావీదుకు తోడుగా ఉన్నందున అతడు అంతకంతకు వర్ధిల్లుతూ వచ్చాడు. దావీదు రాజ్యానికి బలమైన స్తంభాలుగా నిలిచిన కొందరు వీరుల గాథలు ఇక్కడ ఉన్నాయి. ఎలియాజరు, బార్లీ చేనులో విజయం. దోదో కుమారుడైన ఎలియాజరు దావీదు పక్కన నిలిచిన గొప్ప వీరుడు. ఒకసారి పస్దమ్మీములో యుద్ధం జరుగుతుండగా ఇశ్రాయేలు సైనికులు పారిపోయారు. కాని ఎలియాజరు మాత్రం ఒక యవల అనగా బార్లీ చేను మధ్యలో ఒంటరిగా నిలబడ్డాడు. అతడు వెనక్కి తగ్గకుండా ఫిలిస్తీయులను నరికివేశాడు. ఆ రోజు దేవుడు అతని ద్వారా గొప్ప రక్షణ కలుగజేశాడు. దావీదు దాహం, రక్తతర్పణం. దావీదు అదుల్లాము గుహలో ఉన్నప్పుడు ఫిలిస్తీయుల దండు బెత్లెహేములో ఉంది. దావీదుకు చిన్ననాటి జ్ఞాపకం వచ్చి, అయ్యో, బెత్లెహేము ద్వారం దగ్గర ఉన్న బావినీళ్లు ఎవరైనా నాకు తెచ్చి ఇస్తే బాగుండు అని ఆశపడ్డాడు. అది విన్న 3 వీరులు, యషోబాము, గమనిక 2 సమూయేలు గ్రంథంలో యోషేబు బష్షెబెతు అని, 1 దినవృత్తాంతముల గ్రంథంలో యషోబాము అని పిలువబడ్డాడు. మరియు మిగిలిన 2 ఎలియాజరు, షమ్మా కావచ్చు. ఎవరికీ చెప్పకుండా శత్రువుల పాళేమును చీల్చుకుని వెళ్లి ఆ బావి నీళ్లు చేదుకుని దావీదు దగ్గరకు తెచ్చారు. దావీదు ఆశ్చర్యపోయాడు. వీరు తమ ప్రాణాలకు తెగించి తెచ్చిన నీళ్లివి, ఇవి నీళ్లు కావు, వీరి రక్తం అని చెప్పి ఆ నీళ్లను త్రాగకుండా నేలమీద పోసి దేవునికి అర్పించాడు. మరికొందరు వీరుల విన్యాసాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. అభిషై, యోవాబు తమ్ముడు. ఇతడు తన ఈటతో 300 మందిని హతము చేసి గొప్ప పేరు తెచ్చుకున్నాడు. బెనాయా, యెహోయాదా కుమారుడు. ఇతడు సామాన్యుడు కాదు. మోయాబు దేశపు సింహాల వంటి 2 వీరులను చంపాడు. ఒకసారి మంచు కురుస్తున్న దినమున ఒక గుంటలో దిగి సింహాన్ని చంపాడు. 5 మూరలు అంటే సుమారు 7.5 అడుగులు ఉన్న ఒక ఐగుప్తీయుని మీదకు వెళ్లాడు. ఆ ఐగుప్తీయుని చేతిలో నేతగాని దోనెంత పెద్ద ఈటె ఉంది. బెనాయా కేవలం ఒక కర్ర పట్టుకుని వెళ్లి ఆ శత్రువు చేతిలోని ఈటను లాక్కొని దానితోనే అతన్ని చంపాడు. వీరుల జాబితా. దావీదు సైన్యంలో ఉన్న 30 మంది ముఖ్యుల జాబితా ఉంది. ఇందులో అసాహేలు, ఎల్హానాను వంటివారే కాకుండా దావీదు చరిత్రలో కీలకమైన హిత్తీయుడైన ఉరియా పేరు కూడా ఉంది. దావీదు విజయం కేవలం అతని ఒక్కడిది కాదు. దేవుడు అతనికి తోడుగా ఉండడమే కాకుండా ప్రాణాలకు తెగించి పోరాడే అద్భుతమైన సైన్యాన్ని కూడా అతనికి అనుగ్రహించాడు. దావీదు ఇంకా రాజవలేదు. అతడు సౌలుకు భయపడి ఫిలిస్తీయుల దేశంలోని సిక్లగు అనే ఊర్లో దాక్కున్నాడు. ఆ సమయంలో దావీదుకు సహాయం చేయడానికి కొందరు వీరులు రహస్యంగా వచ్చారు. ఆశ్చర్యమేమిటంటే వీరు సౌలు సొంత గోత్రమైన బెన్యామీనువారు. వారి ప్రత్యేకత, వారు విలుకాండ్రు, ఆర్చర్స్. వారు ఎంత నైపుణ్యం కలవారంటే కుడిచేతితోనూ ఎడమచేతితోనూ రాళ్లు విసరగలరు, బాణాలు వేయగలరు. యాంబిడెక్స్ట్రస్ వారియర్స్. అహియజరు, యోవాషు వంటి నాయకులు వీరిలో ఉన్నారు. శత్రువైన సౌలు బంధువులే దావీదు పక్షాన చేరడం దేవుని కార్యమే. దావీదు అరణ్యంలో ఉన్న కోటలో అనగా స్ట్రాంగ్ హోల్డ్లో దాక్కున్నప్పుడు గాదు గోత్రం నుండి కొందరు పరాక్రమశాలురు వచ్చి కలిశారు. వీరి వర్ణన చాలా భయంకరంగా మరియు అద్భుతంగా ఉంటుంది. వారు ఢాలు, ఈటా పట్టుకోవడంలో నిపుణులు. వారి ముఖాలు సింహపు ముఖములు వంటివి, ఫియర్స్ లైక్ లయన్స్. వారు కొండలమీద గెంతు జింకల వలె వేగముగా పరిగెత్తేవారు. వారు యొర్దాను నది పొర్లుతున్నప్పుడు, అంటే ఫ్లడ్ సీజన్, దానిని దాటి వచ్చి లోయలో ఉన్న శత్రువులను తరిమికొట్టారు. వీరిలో చిన్నవాడు 100 మందికి, పెద్దవాడు 1000 మందికి సమానం.
బెన్యామీను యూదా గోత్రాల నుండి ఇంకా ఎక్కువ మంది దావీదు దగ్గరికి వచ్చారు. అయితే దావీదుకు సందేహం వచ్చింది. వీరు నిజంగా సహాయం చేయడానికి వచ్చారా, లేక నన్ను సౌలుకు పట్టివ్వడానికి వచ్చారా అని అనుమానించి వారిని అడిగాడు. అప్పుడు వారిలో ముఖ్యుడైన అమసై మీద దేవుని ఆత్మ వచ్చింది. అతడు ఆవేశంతో ఇలా అన్నాడు, దావీదా, మేము నీవారము, యెష్షయి కుమారుడా, మేము నీ పక్షమున ఉన్నాము, నీకు సమాధానము కలుగునుగాక, నీ దేవుడే నీకు సహాయకుడు అన్నాడు. అప్పుడు దావీదు వారిని నమ్మి చేర్చుకున్నాడు. అలాగే దావీదు ఫిలిస్తీయులతో కలిసి సౌలు మీద యుద్ధానికి వెళ్లబోయి వెనక్కి వచ్చినప్పుడు మనష్షే గోత్రం నుండి కొందరు అధిపతులు వచ్చి దావీదుతో చేరారు. అమాలేకీయులు సిక్లగును తగలబెట్టినప్పుడు వారిని తరిమికొట్టడానికి ఈ మనష్షే వీరులు దావీదుకు సహాయం చేశారు. ఇలా రోజురోజుకు జనులు దావీదు యుద్ధకు వస్తూ ఉండగా అతని సైన్యం దేవుని సైన్యం అంటే ఆర్మీ ఆఫ్ గాడ్ అంత గొప్పదైంది. సౌలు చనిపోయాక దావీదును ఇశ్రాయేల్ అంతటి మీద రాజుగా చేయడానికి అన్ని గోత్రాలవారు హెబ్రోనుకు తరలివచ్చారు. అది ఒక మహాసముద్రంలా ఉంది. ఒక్కొక్క గోత్రం నుండి వేలకొలది సైనికులు వచ్చారు. యూదా 6800 మంది ఢాలు ఈటా పట్టుకున్నవారు. ఇస్సాకారు, వీరి గురించి ఒక ప్రత్యేక మాట ఉంది. వీరు కాలములను ఎరిగిన జ్ఞానులు, అనగా మెన్ హూ అండర్స్టూడ్ ద టైమ్స్ అండ్ న్యూ వాట్ ఇస్రాయేల్ షుడ్ డూ. వీరు 200 మంది అధిపతులు, వీరి మాటకు అందరూ లోబడేవారు. జెబూలూను 50,000 మంది, వీరు యుద్ధపంక్తులు తీరడంలో అనగా బ్యాటిల్ ఫార్మేషన్లో నేర్పరులు, మరియు 2 మనసులు లేనివారు అనగా అన్డివైడెడ్ హార్ట్ గలవారు. ఇలా నఫ్తాలి, దాను, ఆషేరు, రూబేను, గాదు వారి నుండి లక్షల మంది వచ్చారు. 3 రోజుల పండుగ. వారందరూ ఏక మనస్సుతో దావీదును రాజుగా చేయడానికి వచ్చారు. అక్కడ 3 రోజులు అన్నపారములు పుచ్చుకుంటూ సంతోషించారు. వారికోసం ఆహారం గాడిదల మీద, వంటల మీద, ఎద్దుల మీద బండ్లలో తేబడింది. పిండి వంటలు, అంజూరపు అడలు, ద్రాక్షల గెలలు, గొర్రెలు, ఎద్దులు విస్తారంగా తేబడ్డాయి. ఆ రోజు ఇశ్రాయేలు దేశంలో మహా సంతోషం కలిగింది. దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకుంటే అరణ్యం నుండి రాజనగరం వరకు ఎలా నడిపిస్తాడో చూడవచ్చు. దావీదు ఇశ్రాయేలంతటికీ రాజయ్యాక తన సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ ఒక ఆలోచన పంచుకున్నాడు. సౌలు పరిపాలనలో మనం దేవుని మందసాన్ని పట్టించుకోలేదు, దాని యొద్ద విచారణ చేయలేదు. ఇప్పుడు మనమందరం కలిసి ఆ దేవుని మందసాన్ని మన యొద్దకు అనగా యెరూషలేముకు తీసుకుని వద్దాము అన్నాడు. ఇది ప్రజలందరికీ నచ్చింది. అలాగే చేద్దాం అని అందరూ ఒప్పుకున్నారు. వెంటనే దావీదు ఐగుప్తు సరిహద్దు మొదలుకొని హమాతు వరకు ఇశ్రాయేలు జనులందరినీ పోగుచేశాడు. వారు కిర్యత్యారీములో ఉన్న అబీనాదాబు ఇంటికి వెళ్లారు. అక్కడ దేవుని మందసం ఉంది. వారు మందసాన్ని తీసుకురావడంలో ఒక పెద్ద తప్పు చేశారు. దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించి లేవీయులు దానిని భుజాల మీద మోయాలి. కాని వారు అన్యజనుల పద్ధతిలో ఒక కొత్త ఎద్దుల బండిని తయారుచేసి దానిమీద దేవుని మందసాన్ని పెట్టారు. అబీనాదాబు కుమారులైన ఉజ్జా, అహీయోహు ఆ బండిని తోలుతున్నారు. దావీదు మరియు ఇశ్రాయేలీయులందరూ దేవుని సన్నిధిలో పూర్ణ బలముతో సితారాలు, తంబురలు, తాళములు వాయిస్తూ పాటలు పాడుతూ మహా ఆనందంగా ఊరేగింపుగా వస్తున్నారు. ఆ ఊరేగింపు కిదోను అనే వ్యక్తి యొక్క కళ్లము దగ్గరకు వచ్చింది. అక్కడ దారి సరిగా లేకపోవడం వలనో ఏమో ఎద్దులు కాలుజారాయి. బండి కదిలింది. మందసం పడిపోబోయింది. వెంటనే ఉజ్జా మంచి ఉద్దేశంతోనే మందసం కింద పడకుండా ఆపడానికి తన చేయి చాపి మందసాన్ని పట్టుకున్నాడు. నిబంధన మందసాన్ని యాజకులు తప్ప ఎవరూ తాకకూడదు అనేది దేవుని కఠినమైన ఆజ్ఞ. ఉజ్జా దానిని తాకగానే దేవుని కోపం అతనిమీద రగులుకొంది. దేవుడు అక్కడికక్కడే అతనిని మొత్తాడు. ఉజ్జా ఆ మందసం పక్కనే పడి చనిపోయాడు. అందరి సంతోషం ఒక్కసారిగా ఆవిరైపోయింది. ఆ స్థలానికి దావీదు పెరేజ్ ఉజ్జా అంటే ఉజ్జాను చీల్చుట అని పేరు పెట్టాడు. ఆ రోజు దావీదు దేవునికి చాలా భయపడిపోయాడు. ఇంతటి పరిశుద్ధమైన దేవుని మందసాన్ని నా యొద్దకు ఎలా తీసుకురాగలను అని ఆందోళన చెందాడు. అందుకే ఆ మందసాన్ని యెరూషలేముకు దావీదుపురమునకు తీసుకెళ్లకుండా దారిలోనే ఉన్న గిత్తీయుడైన ఓబేదెదోము ఇంటికి పంపించాడు. దేవుని మందసం ఓబేదెదోము ఇంట్లో 3 నెలలు ఉంది. ఉజ్జాకు మరణం తెచ్చిన అదే మందసం ఓబేదెదోముకు మాత్రం దీవెన తెచ్చింది. యెహోవా ఓబేదెదోము ఇంటిని, అతనికి కలిగిన సమస్తాన్ని అత్యధికంగా ఆశీర్వదించాడు. దావీదు ఇశ్రాయేలంతటికీ రాజయ్యాక పొరుగు దేశమైన తూరు రాజైన హీరాము దావీదుతో స్నేహాన్ని కోరాడు. హీరాము దావీదు కోసం ఒక రాజనగరు కట్టించడానికి దేవదారు మ్రాణులను, రాతి పనివారిని, వడ్రంగి పనివారిని అనగా కార్పెంటర్స్ని పంపించాడు. తన కోసం కట్టబడిన ఆ భవనాన్ని
తనకు లభించిన గౌరవాన్ని చూసి దావీదు ఒక విషయం గ్రహించాడు. యెహోవా తన ప్రజలైన ఇశ్రాయేలీయుల కొరకు నా రాజ్యాన్ని హెచ్చించాడు మరియు నన్ను స్థిరపరిచాడు అని. దావీదు ఈ ఘనతను దేవునికే ఆపాదించాడు. ఆ తరువాత దావీదు యెరూషలేములో మరికొందరు భార్యలను చేసుకున్నాడు. అతనికి ఇంకా అనేకమంది కుమారులు కుమార్తెలు పుట్టారు. షెమ్మువా, షోబాబు, నాథాను, సొలొమోను మొదలైనవారు. దావీదు ఇశ్రాయేలంతటికీ రాజయ్యాడని విన్నప్పుడు పాత శత్రువులైన ఫిలిస్తీయులు అసూయతో రగిలిపోయారు. దావీదును పట్టుకోవడానికి వారందరూ కలిసి రెఫాయీయుల లోయలో దండుదిగారు. దావీదు వెంటనే దేవుని యొద్ద విచారణ చేశాడు. నేను ఫిలిస్తీయుల మీదకి వెళ్ళాలా? నీవు వారిని నా చేతికి అప్పగిస్తావా అని. దేవుడు, వెళ్ళు, నేను వారిని నిశ్చయముగా నీ చేతికి అప్పగిస్తాను అని సమాధానమిచ్చాడు. దావీదు వారి మీదకి వెళ్లి వారిని చిత్తుగా ఓడించాడు. ఆ విజయానికి దావీదు ఇలా సాక్ష్యమిచ్చాడు: నీళ్లు ఆనకట్టను తెంచుకొని పారినట్లు దేవుడు నా ద్వారా నా శత్రువులను ఛేదించాడు అని. అందుకే ఆ స్థలానికి బయల్ పెరాజీము అంటే ఛేదించు ప్రభువు అని పేరు పెట్టాడు. ఫిలిస్తీయులు పారిపోతూ తమ దేవతా విగ్రహాలను అక్కడ వదిలేశారు. దావీదు ఆజ్ఞ ప్రకారం వాటిని అగ్నిలో కాల్చివేశారు. కొంతకాలం తర్వాత ఫిలిస్తీయులు బుద్ధి తెచ్చుకోకుండా మళ్ళీ అదే లోయలో అనగా రెఫాయీయుల లోయలో దండుదిగారు. దావీదు మళ్లీ దేవుని యొద్ద విచారణ చేశాడు. మొదటిసారి గెలిచాను కదా అని అతివిశ్వాసంతో వెళ్ళలేదు. ఈసారి దేవుడు దావీదుకు ఒక కొత్త యుద్ధతంత్రాన్ని అనగా స్ట్రాటజీని చెప్పాడు. నీవు నేరుగా వారి మీదకి వెళ్ళవద్దు. వారి వెనుక తట్టుకు తిరిగి కల్లావి చెట్ల అనగా బాల్సం లేదా మల్బెరీ చెట్ల తోపునకు ఎదురుగా ఉండు. ఎప్పుడైతే ఆ చెట్ల కొనల మీద అడుగుల చప్పుడు సౌండ్ ఆఫ్ మార్చింగ్ నీకు వినబడుతుందో అప్పుడే యుద్ధానికి బయలుదేరు. ఎందుకంటే ఫిలిస్తీయులను హతము చేయడానికి దేవుడు నీకంటే ముందుగా బయలుదేరాడు అని దానికి అర్థం అని చెప్పాడు. దావీదు దేవుడు చెప్పినట్లే చేశాడు. ఆ శబ్దం వినగానే దాడి చేశాడు. గిబియోను నుండి గెజేరు వరకు వారు ఫిలిస్తీయులను తరిమి కొట్టారు. ఈ విజయాల వల్ల దావీదు కీర్తి అన్ని దేశాలకు పాకింది. యెహోవా దావీదు అంటే అన్యజనులకు భయము పుట్టించాడు. గతంలో ఉజ్జామరణంతో మందసాన్ని తీసుకురావడం ఆగిపోయింది. ఆ సంఘటన దావీదుకు ఒక పెద్ద పాఠం నేర్పింది. దావీదు ఇప్పుడు మళ్లీ మందసాన్ని తీసుకురావడానికి సిద్ధపడ్డాడు. దావీదు తన పురములో అనగా యెరూషలేములో దేవుని మందసం కోసం ఒక ప్రత్యేకమైన గుడారాన్ని వేయించాడు. దావీదు ఇశ్రాయేలు నాయకులను పిలిచి ఒక ముఖ్యమైన మాట చెప్పాడు. లేవీయులు తప్ప మరెవ్వరూ దేవుని మందసాన్ని మోయకూడదు. గతంలో మనం విచారణ చెయ్యకుండా పద్ధతి పాటించకుండా ఎద్దుల బండి మీద తెచ్చాము కాబట్టే దేవుని కోపం మన మీదకి వచ్చింది అని చెప్పి వెంటనే దావీదు యాజకులైన సాదోకు, అబ్యాతారును మరియు లేవీయుల పెద్దలను ఊరియేలు, అషాయా, యోవేలు, షెమేయా, ఎలీయేలు, అమీనాదాబు అనువారిని పిలిపించాడు. మిమ్మును మీరు ప్రతిష్ఠించుకోండి. మోషే ఆజ్ఞాపించినట్లుగా మందసాన్ని మీ భుజాల మీద కర్రలతో మోసుకొని రండి అని ఆజ్ఞాపించాడు. లేవీయులు తమను తాము శుద్ధి చేసుకున్నారు. ఈసారి ఊరేగింపు సాదాసీదాగా ఉండకూడదని దావీదు నిర్ణయించాడు. అతడు లేవీయుల పెద్దలతో మాట్లాడి ఒక భారీ సంగీత బృందాన్ని ఏర్పాటు చేయించాడు. ప్రధాన గాయకులు హేమాను, ఆసాపు, ఏతాను. వీరు గట్టిగా మ్రోగే ఇత్తడి తాళములను వాయించడానికి నియమించబడ్డారు. సితారాలు మరియు స్వరమండలములు జకరియా, అజీయేలు, షెమీరామోతు వంటివారు సితారాలను, స్వరమండలములను వాయించారు. పాటలు కెన్యాను అనే లేవీయుడు పాటలు నేర్పడంలో మరియు రాగాలెత్తడంలో నిపుణుడు. అతడు గాయక బృందానికి నాయకత్వం వహించాడు. ద్వారపాలకులు మందసం రక్షణ కోసం బెరెక్య, ఎల్కానా వంటివారు ద్వారపాలకులుగా ఉన్నారు. షెబన్యా, యెహోషాపాతు, నెతనేలు, అమాషాయి, జకరియా, బెనాయా, ఎలీయేజెరు అను యాజకులు మందసం ముందు బూరలు ఊదడానికి నియమించబడ్డారు. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. దావీదు, ఇశ్రాయేలు పెద్దలు, సహస్రాధిపతులు కలిసి ఓబేదెదోము ఇంటికి వెళ్లారు. అక్కడి నుండి యెహోవా నిబంధన మందసాన్ని మోసుకొని బయలుదేరారు.
గతంలో ఉజ్జాను చంపిన దేవుడు ఈసారి మందసాన్ని మోస్తున్న లేవీయులకు సహాయం చేశాడు. వారు క్షేమంగా అడుగులు వేయడం చూసి వెంటనే 7 కోడెళ్లను 7 పొట్టేళ్లను బలి అర్పించారు. ఆ రోజు దావీదు రాజులాగా భారీ వస్త్రాలు వేసుకోలేదు. అతడు సన్నపునారతో చేసిన ఒక అంగీని వేసుకున్నాడు. దానిపై ఒక ఏఫోదును అనగా యాజకులు వేసుకునే వస్త్రం వంటిది ధరించాడు. ఇశ్రాయేలు జనులందరూ బూరలు, బాకాలు, తాళములు, సితారాలు వాయిస్తూ మహాధ్వనితో మందసాన్ని తీసుకువచ్చారు. ఊరేగింపు యెరూషలేము లోపలికి ప్రవేశించింది. సంబరాలు అంబరాన్నంటాయి. దావీదు రాజు అనే అహంకారాన్ని వదిలేసి చిన్నపిల్లవాడిలా దేవుని సన్నిధిలో గెంతుచూ నాట్యమాడుచూ వస్తున్నాడు. మందసం సురక్షితంగా యెరూషలేము చేరింది. దావీదు భార్య సౌలు కుమార్తె అయిన మీకాలు కిటికీలో నుండి చూసింది. తన భర్త సామాన్య జనుల మధ్య అలా గెంతుతుండడం చూసి ఆమెకు అసహ్యం వేసింది. ఒక రాజు హుందాగా ఉండకుండా ఇలా చేస్తాడా అని ఆమె తన మనసులో అతన్ని హీనపరుచుకుంది. ఆమె గర్వానికి ఫలితం తర్వాత దావీదు ఆమెను గద్దించడం జరుగుతుంది. అది 2 సమూయేలు 6వ అధ్యాయంలో వివరంగా ఉంది.